తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలకించు. నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోవాలా? ఇప్పుడున్న రూట్ తీసుకో. చరిత్రహీనుడిగా అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని రేవంత్ రెడ్డి, లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి, కంపెనీలు తీసుకురాలేని రేవంత్ రెడ్డి, కన్నీరు తొడవని రేవంత్ రెడ్డి, సూపర్ 6 6 వాగ్దానాలు, ఇక్కడ 6 వాగ్దానాలు నెరవేర్చలేని రేవంత్ రెడ్డి అని చరిత్రలో ఉండిపోవాలా? బిల్డింగులు కూల్చిన రేవంత్ రెడ్డి, బిల్డింగులు కట్టిన రేవంత్ రెడ్డి కాదు. మహిళలను కాపాడలేని రేవంత్ రెడ్డి, ఆత్మహత్యల్లో ఆపుకోలేని రేవంత్ రెడ్డి. ఇలాగ నువ్వు నిలబడిపోవాలా? లేదా ఒక రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు, 100,000 కంపెనీలు తీసుకొచ్చాడు, లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, కేఎఫ్ పాల్తో ప్రపంచం తిరిగాడు, మరలా 700 కంపెనీలు అప్పుడు తెచ్చినట్టే తీసుకొచ్చాడు అన్న పేరు రావాలి అంటే నాకు నీకు ఎనిమిటీ లేదు. బట్ యు నో ద సిచ్యువేషన్. నీ అధిష్టానం ఏం చెప్తే నువ్వు అదే చేయాలి, అధిష్టానాన్ని ఎదుర్కోవాలి. ప్రెస్ మీట్లు పెట్టే బదులు ఇప్పుడు ప్రగతి భవన్ ముట్టడానో, ఇందిరా పార్క్ దగ్గర ధర్నానో ఇట్లాంటివి చేయొచ్చు కదా. చూడు, రీచ్ ఉంటుంది కదా. ఇంకా ముట్టడి ధర్నాలు చాలా చేశాను. స్టీల్ ప్లాంట్ ఆపడానికి అమరణ నిరాహార దీక్ష చేశాను. 7 లక్షల కోట్లు లాస్ వచ్చింది. ఎంత? 7 lakh crores. గూగుల్ చెయ్యి. హౌ మచ్ అదానీ లాస్ట్. అదానికి 7 లక్షల కోట్లు. స్టీల్ ప్లాంట్ కొనలేకపోయాడు, 7 లక్షల కోట్లు లాస్ వచ్చింది. నా ఫైట్ అలాగుండి లెక్కన రోజు చెప్పినట్టు రోజు నేను రోడ్ల మీద తిరగను. ప్యాకేజ్ స్టార్లు కొంతమంది ఉన్నారు అవి చేయడానికి. అంతవరకు ఎందుకు? పవన్ కళ్యాణ్ అవన్నీ చేశాడు. ఆయన ఎందుకు తిడుతున్నారు? పవన్ కళ్యాణ్ మిమిక్రీ కాదు, మిమిక్రీ చేసుకుంటూ తిడుతున్నారు కాదు. తిట్టడమా? ఎంత అన్యాయం. వాలంటీర్లకి 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, మేము రాగానే 30,000 తీసుకొస్తా అన్నాడు, 3 తీసుకురాలేదు. నేను క్రిస్టియన్ని, నా భార్య క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, నేను జోర్డాన్లో బాప్టిజం పొందాను అన్నాడు. ఇప్పుడు నేను సనాతన ధర్మం, ఒక్క క్రిస్టియన్ ఇక్కడ ఉండకూడదు అని సనాతన ధర్మం గురించి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే ప్రజల మూర్ఖులు కారు, ఒక స్టెబిలిటీ ఉండాలి. రఘు, నువ్వు లైఫ్ లాంగ్ ఒక యూట్యూబర్గో ఒక యాంకర్గో ఉండిపో, పర్వాలేదు. నువ్వు ఒక పెద్ద ఛానల్ TV9 లాంటిది పెట్టాలని అందరూ బుర్రలు కొట్టకూడదు. కోరికలు ఉండొచ్చు, నీతిగా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరమే వెళ్ళు. నీతి లేదు ఆయనకు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. అది నేనెందుకు చెప్పడం, ప్రజలే చెప్పారు. నీతి లేక ఓట్లు వేయలేదు, లేకపోతే ఆయన ఎన్ని క్యాండిడేట్లు పెట్టాడు. ఇప్పుడు నేనంటే వీళ్ళందరికీ ఎందుకు భయం? మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సార్? మళ్ళీ ప్రెస్ మీట్ ఆర్ ఇంకొకటి రోజు ఏపీకి వెళ్తున్నారా? ఇక్కడైనా రోజు కంటిన్యూస్ ఫైట్, ఇండియా అంతా ఫైట్ చేస్తుంది. ఇప్పుడే నీకు ఆర్టికల్స్ చూపించాను. ఈ రోజు 21 ఆర్టికల్స్ అంటే కొన్ని కోట్ల మంది ఢిల్లీలో చదివారు.